తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు పుట్టినరోజు వేడుకలు జోన్ 5 ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర కార్యాలయంలో ఈ రోజు ఉదయం కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన డివిజన్ పార్టీ అధ్యక్షుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కసుకుర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా కోవెలమూడి రవీంద్రని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అక్షంతలు వేద్దాం. హ్యాపీ బర్త్డే కసుకుర్తి హనుమంతరావునా. హ్యాపీ బర్త్డే టు కసుకుర్తి హనుమంతరావునా. అయ్యగారు చూడండి సార్ ఒకసారి ఇటు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే కసుకుర్తి హనుమంతరావు. హ్యాపీ బర్త్డే టు యు. సీనా ఏంటి పెట్టి మామకి గర్తిల్లాలి కలుసుకునే నాయకత్వం గర్తిల్లాలి కలుసుకుంటే హనుమంతరావు గారి నాయకత్వం. ఓకేనా అన్న ఇంజుడు గురుగారు తిప్పుతా అందరిని అటే ఒప్పిస్తా. ఎందుకు ఇక్కడ 2 నిమిషాలు అయితే వాళ్ళు తగిలిపోతారు, మనమే మొత్తం. ఈరోజు మా సోదరుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తగా రాజకీయం ప్రారంభించి ప్రస్తుతం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న కసుకుర్తి హనుమంతరావు గారి జన్మదినం సందర్భంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఆయనకు ఉండాలని, రానున్న కాలంలో సమాజానికి మంచి సేవ చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ వారిని అభినందిస్తున్నాను. మీరు గత 25 సంవత్సరాలుగా చూస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారం లేదో ఒక ప్రజా బ్యాలెట్ పెడతాం ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా హనుమంతరావు పెట్టాడు. అట్లాగే తాలూకా ఆఫీస్ ఎదురుగా ప్రజా బ్యాలెట్లతో పాటు మహిళలకు ఏం కావాలో మహిళల పట్ల రక్షణగా ఉండటం కోసం మహిళలు ఏమైతే బాగా చితికిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఆదరిస్తూ వచ్చారు. ఇక్కడ వికలాంగుల సోదరులు ఉన్నారు, డిజేబుల్ పీపుల్ ఫిజికల్లీ, వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా హనుమంతరావు ఆదరించినట్టుగా ఎవరు ఆదరించారు. విభిన్న ప్రతిభావంతులందరినీ కూడా ఏర్పరిచాయన ఉన్న 6,000 రూపాయలు వాళ్ళకు కావాల్సిన చలికాలంలో వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారేమోనని చెప్పి హాస్పిటల్ దగ్గర నుంచి ఇది నిరంతర ప్రక్రియ. ఏదో ఒక 6 నెలలకు ఒక ఫోటో కోసం పేపర్ కోసం చేయాల. 25 సంవత్సరాలుగా పక్కన ఉన్న కొనికలు మునసబుగా చేశారు. ఆయన వారసత్వం తీసుకొని చక్కగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు ఆయన చేస్తున్నది ఒక డిఫరెంట్గా ఉన్న విధంగా అనిపించుకొని
సమాజానికి మరింత సేవ చేయాలని చెప్పి సెలవు తీసుకున్నాను.